హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది లోపల ఎల్లో కలర్లో ఉంటుందంట ఈ పుచ్చకాయ. పైన ఈ కలర్ ఉంది కదా, లోపల ఎల్లో కలర్ ఉంటుంది. మా పిల్లలు ఎక్కడో చూసారంట, ఇంటికి వచ్చి చెప్పారు, మమ్మీ ఎల్లో కలర్ పుచ్చకాయ ఒకసారి తిందాం మమ్మీ, తెప్పించు అని చెప్పారు. మన పిల్లలు ఏదైనా అడిగితే వెంటనే కొని వచ్చాలి కదండి, అందుకే తెప్పించాను పుచ్చకాయ. సో ఇది కట్ చేసి పిల్లలు స్కూల్ నుంచి వచ్చే లోపల జ్యూస్ చేసిద్దాము అని చిన్న వీడియో ఒకటి తీస్తున్నాను. ఓకే, ఇప్పుడు కట్ చేద్దాం ఫ్రెండ్స్. చేశాను ఫ్రెండ్స్, చూడండి ఎల్లో కలర్లో ఉంది పుచ్చకాయ. ఇది ఇలా ఉంది కానీ చాలా టేస్ట్ అనిపిస్తుందంట. ఇది ఎల్లోగా ఉంది కదా, ఇదే ఫస్ట్ టైం నేను చూడటం. చాలా ఉంది చూడండి, బాగుంది కదా. ఇప్పుడు దీన్ని జ్యూస్ చేద్దామండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని జ్యూస్ చేస్తాను. దీంట్లో కొంచెం ఉన్నాయి కదా గింజలు, ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయండి. రెడ్ కలర్ దాంట్లో ఎర్రగా ఉంటుంది కదా, దాంట్లో అయితే ఇవి విత్తనాలు ఎక్కువగా ఉంటాయి కదా, దీంట్లో చాలా తక్కువ ఉన్నాయి చూడండి. కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు మిక్సీ జార్ పట్టుకున్నాము. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇవి మిక్సీలో వేసుకున్నాము. ఇప్పుడు 2 స్పూన్లు షుగర్ వేసుకున్నామండి. 2 స్పూన్లు సరిపోద్ది. కొంచెం ఇది టేస్ట్గా ఉంటుంది, చాలా తీపి ఉంది, అందువల్ల 2 స్పూన్లు వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. ఇప్పుడు జ్యూస్ రెడీ అయిపోయిందండి. మిక్సీ వేసుకున్నాము. 2 ఐస్ క్యూబ్స్ గ్లాసులో వేసుకున్నాము. ఇప్పుడు గ్లాసులో పోసుకున్నాం. ఇంతే అండి, సింపుల్గా పుచ్చకాయ జ్యూస్ రెడీ. ఇంట్లోనే రెడీ అయిపోతుంది మనకి పుచ్చకాయ జ్యూస్. పిల్లలకి రాగానే, స్కూల్ నుంచి రాగానే గ్లాస్ ఇచ్చేసామంటే చల్లగా ఉంటుంది. ఎండాకాలం కదా, పిల్లలకి కొంచెం బాగుంటుంది. ఓకే అండి, నచ్చితే మీరు ట్రై చేయండి. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో నా నుంచి మీకు వస్తాయండి, వీడియోస్ అని. ఓకే అండి, బాయ్.